అంటే పోయిన సంవత్సరం ఇలా ఒక సంవత్సరం ఎగ్గొట్టినట్లు లెక్క. ఇప్పుడు రెండో సంవత్సరం ఎంత ఇస్తారో తెలియదు, ఎంతమందికి ఇస్తారో తెలియదు. ఇస్తారు ఎంతమందికి తెలియదు, ఎంత ఇస్తారో తెలియదు. అప్పుడు ఎలక్షన్ ముందే నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 18, నీకు 18, నీకు 18 అన్నారు. కానీ ఇప్పుడు 15 ఇస్తారా లేదో తెలియదు, ఎంతమందికి ఇస్తారో కూడా తెలియదు. ఇచ్చిన తర్వాత కానీ మనం మాట్లాడలేము, ముందుగా చెప్పలేం కదా. ఇవ్వచ్చునేమో 15, అయితే మొత్తం ఇంతకుముందు ఎంతమందికి ఇచ్చారో అంతమందికి ఇవ్వచ్చు, కానీ ఇప్పుడు కోత పెట్టవచ్చు తెలియదు. అంటే దీనికి సంబంధించి కూడా 8,745 కోట్ల వరకు కూడా ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. పిల్లలకు సంబంధించి ప్రతి ఒక్కరికి ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తామని చెప్తున్నారు. 15 ఇంతకుముందు జగన్ గవర్నమెంట్ 14 లక్షలు ఉండేది. ఇప్పుడు మరి 8 లక్షల కంటే ఎంతమందికి ఇస్తున్నారు, ఎంత ఇస్తారో తెలియదు. జగన్ గవర్నమెంట్ ఎంత ఇచ్చాడో 15,000 ఇచ్చాడు. ఇప్పుడు మరి 15,000 ఇస్తాడో 10,000 ఇస్తాడో 8,000 ఇస్తాడో తెలియదు కదా. తెలియకుండా మనం మాట్లాడటం బాగుంది సార్. మళ్ళీ ఇదే నెల చూసుకుంటే కనుక రైతులకి అన్నదాత స్థితి బాగా 3 విడతలుగా ప్రభుత్వం ఇచ్చి ఈ సంవత్సరం ఇంతవరకు లేదు. మరి ఇస్తారేమో తెలియదు, ఇస్తామన్నారు కదా, ఇస్తారేమో తెలియదు. ఇంతకుముందు ఇచ్చారు, రైతుకు లేదు. పైగా రైతులకు ఇప్పుడు గిట్టుబాటు ధర లేదంటున్నారు కదా. రైతులు కొంచెం చాలా ఇబ్బంది పడుతున్నా ఈ రైతు భరోసా లేకపోవడం. అదే 3 విడతలకు ఇస్తాము ఈ నెల అని చెప్తున్నమాట. మరి ప్రభుత్వం రైతు భరోసానా ఇస్తే చాలా సంతోషం నాన్న, ఇవ్వాలనే కోరుకుంటున్నాం. అలాగే చూసుకుంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15 నుంచి, అది 1 ఇయర్ అయిపోయింది. మహిళలందరూ ఉచిత బస్సు ప్రయాణం అంటే మహిళలు ఎక్కువగా వేశారు ఓట్లు. దేనికి? మేము తిరుపతి ఫ్రీగా వెళ్ళొచ్చు, శ్రీశైలం ఫ్రీగా వెళ్ళొచ్చు, అన్నవరం వెళ్ళొచ్చు, సింహాచలం వెళ్ళొచ్చు, లేదా చుట్టాల ఇంటికి వెళ్ళొచ్చు, బంధువుల ఇంటికి వెళ్ళొచ్చు అని ఓటు వేశారు. కానీ ఏది సంవత్సరం అయింది లేదు కదా. ఇప్పుడు ఎన్ని ఆంక్షలు పెడతారో తెలియదు. ఇప్పుడు మళ్ళీ రేషన్ కార్డు అది ఆధార్ అంటారు, ఆధార్లో కూడా బిలో పవర్టీ వాళ్ళకే ఇస్తాం, అందరికీ ఇవ్వమని కూడా అనొచ్చు. అంటే ఈ పథకాలు ఇంప్లిమెంట్ చేయడానికి రాష్ట్ర ఖజానా చూస్తే ఖాళీగా ఉంది. జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలు ఇచ్చి రాష్ట్ర ఖజానా ఖాళీ చేశాడు. అందుకోసం ఇంప్లిమెంట్ చేయడం కొంచెం లేట్ అయింది. ఇంతకుముందు అన్నారుగా శ్రీలంక అయిపోయింది, గవర్నమెంట్ సెకండ్ కాలం ప్రభుత్వంలో ఉన్నారు. ఇప్పుడు మరి శ్రీలంక అవ్వకుండా చూడాలి కదా. ఈయన ఇంతకుముందు జగన్కి వచ్చిన డబ్బు అంతా ఏమైంది? ఇప్పుడు జగన్ హయాంలో ఇవన్నీ పంచాడు కదా, ఇప్పుడు పంచట్లే. ఆ డబ్బు ఏమైంది?